హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ఫార్మ్స్. ఈరోజు మీ ముందు మరో సేల్ వీడియోతో పైన వీడియోలో కనిపిస్తున్న ఎగ్స్ అయితే సేల్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ కిరణ్ గారు ఫ్రమ్ బెంగళూరు. సార్ వచ్చి కర్ణాటక అండి. ఇలా వైజాగ్ వచ్చినప్పుడు మన సైడ్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా 1 month ముందు బుక్ చేసుకుంటే ఇలా ఈ సైడ్ వచ్చినప్పుడు పట్టుకెళ్ళడం జరుగుతుంది. సార్ 20 గుడ్లు అలాగే 2 పటాలు అయితే పట్టుకెళ్ళడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ రాజు ఫార్మ్స్. అలాగే చాలా రోజులకు వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, చాలామంది మన యూట్యూబ్ని అలాగే ఫేస్బుక్ని మన సోషల్ మీడియా బిజినెస్ చూసి మన ఎక్కువ సోషల్ మీడియాలో చేస్తున్న బిజినెస్ అనుకుని చెప్పి ఏదో బెదిరిస్తున్నారంటే అండి. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా మన దగ్గర ఒక 3 months బ్యాక్ అయితే ఒక ఆయన వచ్చి ఒక ఫ్రెండ్ ద్వారా మన దొడ్లోకి వచ్చి పిల్లల్ని అయితే పట్టుకెళ్ళడం జరిగిందండి. సో పిల్లలు పట్టుకెళ్ళిన తర్వాత ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కూడా పిల్లలు చాలా బాగున్నాయండి, అలాగే ఇలాగని చెప్పుకొచ్చారు. మన దగ్గర పట్టుకెళ్ళడమే 3 months పిల్లలు పట్టుకెళ్ళారండి. పట్టుకెళ్ళిన 4th month 5th month చాలా బాగున్నాయి అలా అని చెప్పి వచ్చారండి. తర్వాత మళ్ళీ 6th month 7th month వచ్చే టయానికి ఏంటి పెట్టలు కురస వచ్చేసినాయండి, పుంజులు మాత్రం సూపర్ వచ్చాయి అన్నారండి. అలాగ ఏంటంటే నెలకు మాట మాట్లాడుకుంటూ వచ్చి తర్వాత ఏమన్నా లాస్ట్గా మీరు పూరుకోళ్ళు పంపించారండి అలాగని ఇలాగని. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ వెనకాల ఎవరు నడిపిస్తున్నారని తెలిసిందండి. ఒకటి చెప్తున్నానండి, మమ్మల్ని బ్యాట్ చేయాలనుకుంటే కనుక డైరెక్ట్గా బ్యాట్ ఏదైనా చేయండి, కానీ క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అవ్వండి. ఎందుకంటే పంపించిన ఆయనతో పాటు అదే నెలలో దగ్గరికి ఒక 20-30 మందికి అయితే నేను పిల్లలు అమ్మడం జరిగిందండి. సేమ్ యూనిట్ల నుంచి బ్రీడర్లు అయితే మారుతాయి కానీ యూనిట్లు అయితే మారవండి. పెట్టలు అయితే అయ్యే పెట్టలండి అన్నీ. ఎక్కడ కూడా క్వాలిటీ తేడా రాలేదండి. క్వాలిటీ తేడా వస్తే మన దగ్గర ఇంతమంది కూడా కొనరు. కావాలని మమ్మల్ని బ్యాట్ చేద్దాం అనుకున్న ఒకటే చెప్తున్నానండి, ఇది మీరు హెచ్చరిక వార్నింగ్ అనుకుంటారు, ఏమనుకున్నా పర్లేదు. నేను ఇది ఇటుకి పేర్చి గోడ అయితే కట్టలేదండి, ఎప్పుడో స్లాబ్ వేసేసాను. ఇది మన కష్టం దగ్గరికి 15 సంవత్సరాల కష్టం అండి. సో ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ ఎక్కువ బిజినెస్ అండి. మన దగ్గర చాలామంది పెద్దోళ్ళు పటాలు పట్టుకెళ్తుంటారు, అలాగే రెడీ టు ఫైట్లు పట్టుకెళ్తుంటారు. సో మనకి బిజినెస్ అయితే డోకా లేదండి. ఒకవేళ కోడ్ అమ్ముకోకపోయినా కూడా బ్రతకగలండి, ఎందుకంటే రాజుగారికి చాలా బిజినెస్లు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దగ్గర ఈ 2025, 2024, 2023 ఎంతమంది పటాలు కానీ పిల్లలు కానీ పట్టుకెళ్ళారో, మీ ఊరు పేరు అలాగే క్వాలిటీ ఎలా ఉంది, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కామెంట్ రూపంలో మీరు అందరూ కూడా దయచేసి నాకు పెట్టండి. ఎందుకంటే మన క్వాలిటీ గురించి 10 మందికి తెలాలండి. ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాను. సో క్వాలిటీ గురించి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి, నాకు సపోర్ట్ చేయండి. క్వాలిటీ బాగోకపోతే బాగోలేదని పెట్టండి, నేనేమనుకోను. కానీ మీ మనస్ఫూర్తిగా కామెంట్ పెట్టి ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి.